ఈ మధ్య కొంచెం హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ మూవీస్ అంటే ஒரு సిగరెట్టు, ஒரு ఫైటు, ஒரு లవ్ సీను, ஒரு బ్రేకప్ సీను అంటూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లా దూసుకెళ్ళిపోతున్నారు. 'సిద్ధార్థ్ రాయ్' ట్రైలర్ చూసాక నాకదే వైబొచ్చింది. బట్ సినిమా చూసాక ఐయామ్ రాంగ్. సేమ్ 'అర్జున్ రెడ్డి'లో యూజ్ చేసిన కాస్ట్యూమ్ స్టైల్ గానీ, హెయిర్ స్టైల్ గానీ ఎక్సెట్రా ఇలా చాలా సిమిలారిటీస్ కనిపించేసరికి ఇదేదో 'అర్జున్ రెడ్డి' స్పూఫ్ ఏమైనా ట్రై చేస్తున్నారేమో అని అనుకున్నా. బట్ నో. మూవీ చూసాక బోత్ ఆర్ నాట్ సేమ్ అని అనిపించింది. ఇంకా సినిమా ఎక్స్‌పీరియన్స్‌కొస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఒకటే ఎలివేషన్‌తో వెళ్ళిపోద్ది. ఎలాంటి ఎలివేషన్ అంటే శ్రీకాంత్ గారు 'స్కంద' సినిమా హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డెకేడ్ సీన్‌లో ఉన్నంత ఆర్ అంతకు మించి అని కూడా చెప్పొచ్చు. బట్ డైరెక్టర్ చెప్పాలనుకున్నదంతా సెకండ్ హాఫ్‌లోనే ఎలాబరేట్ చేశారు. ఒక మనిషి లాజిక్స్‌ని నమ్ముకొని ఎమోషన్స్‌కి దూరమయ్యి ఎలా ఉంటాడో అండ్ ఆల్సో లాజిక్స్‌కి దూరమై ఎమోషన్స్‌కి పీక్స్ వెళ్ళిపోతే ఎలా ఉంటాడో అదే ఈ సినిమా. ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ నాకు ఓకే అనిపించింది. ట్రైలర్‌లో చూసి I am not for love. I am for love making. కట్ ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడ ఉండట్రా. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఉంటుందేమో అనుకున్నా. బట్ నో, ఐయామ్ రాంగ్. యాజ్ ఎ హీరో దీపక్ స్వరాజ్ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ కూడా మంచి బీజిఎం అండ్ సాంగ్స్ కంపోజ్ చేశారు. బీజిఎం కొంచెం అర్జున్ రెడ్డిని గుర్తు చేసినా ఇంకా ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది. అండ్ కమింగ్ టు ద రైటర్ డైరెక్టర్ యశ్వి, ఆయన తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. బట్ ఎగ్జిక్యూషన్లో ఇంకొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకా ఫిలిం టైటిల్ ఏమో 'ఖుషి' మూవీలో చూసి టైటిల్ పెట్టారేమో అనుకున్నా. బట్ దిస్ స్టోరీ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఈవెంట్స్ అంట. నిజంగానే ఈ ఇన్సిడెంట్ 20 years బ్యాక్ కోల్కతాలో రాయ్ అనే అబ్బాయి లైఫ్ స్టోరీని బేస్ చేసి తీశారంట. బట్ సాడ్ పార్ట్ ఐ ఫెల్ట్ ఈస్ వేరే లొకేషన్స్ గురించి తెలియదు కానీ ఈరోజు నేను వెళ్ళిన థియేటర్స్లో దేర్ ఆర్ హార్డ్లీ 10 people విచ్ డిజర్వ్స్ మచ్ మోర్ కెపాసిటీ. అది కూడా ఫస్ట్ డే రోజు. ఎనీవేస్, ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా అప్కమింగ్ మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, పీస్.